హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి భద్రతలను గాలికి వదిలేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఫోక్సో కేసులకు తెలంగాణ రాష్ట్రం చిరునామాగా మారుతోందన్న బాధ కలుగుతోందన్నారు. ఖమ్మం ఉదంతంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్ కోసం ప్రయత్నించినా లెక్క చేయకుండా కేసు నమోదు చేయడం అభినందనీయమన్నారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేంద్ర మంత్రి బండి సంజయ్ను, బీజేపీ నేత సంగప్పను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఏంటంటే ఇది ఒక 30-40 సంవత్సరాల పాటు మనిషి యొక్క బాధితుడి యొక్క మానసిక స్థితి మీద ఇంపాక్ట్ చేస్తుంది. గత 2024లో తెలంగాణలో దాదాపుగా 2103 అంటే 2103 ముగ్గురు మైనర్ బాలికల మీద ఈ లైంగిక నేరాలు నమోదు అయినాయి. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పోక్సో కేసులకు ఉంది. ప్రత్యేకించి ఒక మహిళ తన కూతురికి మల్టిపుల్ టైమ్స్ అత్యాచారం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్వయాన ఆయన కొడుకే చేసిండు. ఆ తండ్రి దగ్గరికి సంగప్ప అనే ఒక జర్నలిస్టు ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనే బండి సంజయ్ గారి దగ్గరికి తీసుకుపోయినరు అని చెప్పి ఆమె కంప్లైంట్లో రాసింది. మరి ఇంతవరకు A1 చుట్టే తిరుగుతూ ఉన్నది. A3 సంగప్పను పట్టుకోవాలి కదా. ఇంకా ఇంతకన్నా విలువైన సాక్ష్యము ఏం కావాలి, విలువైన ఆధారం ఏం కావాలి? సంజయ్ గారిని కూడా ఇంతవరకు విచారించలేదు. అందుకొరకే ఆయన బాజాప్తా జూన్ 9వ తారీఖు నాడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన అంటున్నాడు, నేను హైదరాబాద్లో పాలు తాగినందుకు నాకు జ్వరం వచ్చింది అంటున్నాడు. అయ్యా సంజయ్ గారు, మీరు మీ కుమారుడు ఈ వ్యవహారం చేసినందుకు ఈ పోక్సోలో మీ కుమారుడు ఆయన్ను 9 రోజులు మీరు కాపాడిన వ్యవహారానికి తెలంగాణ పిల్లలందరికీ జ్వరం వచ్చింది. మీకు హైదరాబాద్లో పాలు తాగి జ్వరం వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ ఆ వ్యవహారం మే 8వ తారీఖు నుంచి మే 16 లొంగుబాటు అరెస్టు డ్రామా ఉంది చూసినరా. ఆ లొంగుబాటు అరెస్టు డ్రామా వరకు జరిగిన ఏదైతే హై వోల్టేజ్ డ్రామా